ఓకేనా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకేనా. ఆల్రెడీ అయితే గుత్తోలో డ్యామేజ్ వచ్చింది, 5-6 కిలో డ్యామేజ్ వచ్చింది. మొత్తం మీద ఫైనల్గా సక్సెస్ఫుల్గా మిర్చి అయితే దెబ్బ కొట్టేసింది అనమాట. మిర్చి బొంగులా ఉంది. వచ్చేసినాం, ఇది మన లాభం అనమాట. ఎంత ఉందో చెప్పుకోండి ఒకసారి. ఇది దందా ఇది. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. మనం బోయినపల్లికి అయితే వచ్చేసినాం. ఈరోజు సండే. పొద్దున చివరస్తుల నిన్న కొంచెం మాల్ వెళ్ళింది అన్న వాళ్ళది, అది చివరస్తులుగా పేసి ఇప్పుడైతే మనం బోయినపల్లికి అయితే వచ్చినాం. టైం అయితే 6:49 అవుతుంది. చూద్దాం, ఈరోజు ఒక 2-3 ఐటమ్లు వేద్దాం అంతే. ఎందుకంటే లాస్ట్ సండే అయితే గిరాక్ కాలేదు, ప్లస్ సండే గిరాక్ అవుతలేదు. గురువారం మార్కెట్ ఎట్లా అవుతుందో ప్లస్ ఏం సండే మార్కెట్ కూడా అట్లా అవుతుంది. చూద్దాం, ఈరోజు మాల్ మంచి ఉంటేనే వేద్దాం, లేదంటే సపోర్ట్ దాకా ఇంటికి వెళ్ళిపోదాం. ఒకటే ఫిక్స్ అయ్యండి, మాల్ మంచి ఉంటేనే వేద్దాం, లేదంటే వెళ్ళిపోదాం అనే ఫిక్స్ అయ్యాను. ఏమో మళ్ళీ ఈరోజు చూద్దాం, మాల్ దొరుకుతుందా, మంచిది దొరకదా. టిపికల్ బోయినపల్లి మార్కెట్. ఈరోజు కొద్దిగా రేట్లు తగ్గినావో పెరిగినావో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే ఒక దగ్గర 30 అంటున్నారు, ఇంకో దగ్గర 15 అంటున్నారు. ఏంది, ఒక దగ్గర కీరా కవర్లు అడిగితే ఒక దగ్గర 600 అన్నాడు, ఇంకో దగ్గరనేమో 400 అంటున్నారు. ఏది నమ్మాలరా భయ్? 600 అన్న దగ్గర ఏం మంచి లేదు, 400 అన్న దగ్గర జర మంచిగా ఉంది. అట్లున్నది ఇక్కడ సంసారం బోయినపల్లిలో. ఈరోజు మార్కెట్లో మాల్ అంతా కనిపించట్లేదు, సీలైన్ మ్యాక్సిమం అంత ఖాళీనే ఉంది. కాబట్టి ఈరోజు కొంచెం మాలేసి గిరాక్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఏమో ఈ సండే మార్కెట్ మాల్ వేసినా వేయకపోయినా గిరాక్ మాత్రం అయితే లేదు. చూద్దాం, సీలైన్ అయితే మ్యాక్సిమం అంత ఖాళీనే ఉంది, మాల్ తక్కువ కనిపిస్తుంది ఈరోజు. ఇక మనం మిర్చి అయితే వేస్తున్నాం అనమాట. 25 రూపాయల ధర ఇది. ఎందుకంటే మిర్చి మార్కెట్లో అసలు కనిపిస్తలేదు, ప్లస్ ఏంటంటే అయిపోతున్నాయి బండి. ఇది ఒకటే కనిపిస్తుంది మనకు, ఈ బండిలో కూడా అయిపోతుంది. ఇది ఎట్లా వెళ్తుందో ఏమో నాయన. మంచిగానే కొట్టింది రా, శాంపుల్ అయితే తీసుకున్నా కూడా కొంచెం మంచిగానే వెళ్ళింది. కానీ 25 రూపాయలు ధరనంట. మొన్న 18 రూపాయలు, ఈరోజు 25 రూపాయలు. ఎంత వచ్చింది? 45, 45. అడే అన్న కిందేసా, అడేసా పైన అన్న, పైన ఆమెకు లేపాలి. మనకు మొత్తం మీద 1140 అయినాయి అనమాట మిర్చికి. మన మిర్చి తంచి ఇక్కడ వేయించేసినాము. షర్ట్స్ ఇట్లుంటే జస్ట్లో ఫోన్ వాడుతుండారు ఆయన. అక్క వచ్చేసింది, అక్కకి లేపేసి అయిపోతుంది. ఇంకా తంచి ఇన్నో ఉంది అన్నా, ఇది లేపేద్దాం దా అన్న. ఇది మన ఆలుగడ్డ ఎంత? ఏమకి ఎత్తేసే అన్న, ఏమకి ఎత్తేసే ఒక పని అయిపోతుంది. 2 సంచులు అయితే ఇచ్చినాం మనం మొత్తం. అన్న ఎంత అయింది? 1620 రూపాయలు అయిందంట. ఇప్పుడు చేయబట్టాలా? ఆలుగడ్డ అనేది వేసినాం మనం 2 సంచులు, దానికి 1650 అయినాయి అమ్మాలతో. 2 రకాలు వేసినాం మనం, మిర్చి, ఆలు అంతే. ఇంకా ఏం మాలంతా మంచిగా కొడతలేదు, మాలంతా తక్కువ వచ్చింది, తక్కువ ఉంది. రేట్లు ఏమో చాలా ఎక్కువైపోయి చెప్తున్నారు, అందుకే ఏమి ఇవ్వాలనిపిస్తలేదు. 2 రకాలు వేసినాం. చూద్దాం. ఇంకా దొండకాయ ఒక్క రోజులో పోదు. మన టార్గెట్ ఏంటంటే ఏదైనా సరే ఒకటే రోజులు అమ్మేసాలి మొత్తం, కానీ అది కుదురుతలేదు. ఫ్రైడే నుంచి కుదరలేదు. ఈరోజు చూద్దాం. సండే మార్కెట్ అసలు గిరాక్ కాదు, కానీ మ్యాక్సిమం అమ్మడానికి ట్రై చేద్దాం. ఇలాగా మనం మార్కెట్ నుంచి డైరెక్ట్ అయితే ఇంటికి పోయినాం. ఇంటి నుంచి ఇప్పుడే మనం మన డైలీ మార్కెట్కి అయితే వచ్చినాం. ఇక ఆలుగడ్డ పోసినాం. ఆలుగడ్డ ఈరోజు మన మిర్చి 2 ఐటెంలో. ఆలుగడ్డ అయితే గుత్తోలో డ్యామేజ్ వచ్చింది, 5-6 కిలో డ్యామేజ్ వచ్చింది. చెప్పు, హాయ్ చెప్పు. మొత్తం అమలు होते అలా आधा किलो 20 किलो ले तो 30 रुपये, 50 का 2 किलो आता 30 కిలో 30 చెప్తే 50కి 2 కిలోలు అడుగుతున్నారు. అమ్మ ఏం గిరాకరా భయ్? సండే మార్కెట్ అంటేనే మొత్తం గురువారం మార్కెట్ లాగా అయిపోతుంది. పబ్లిక్ గుద్దోలు వస్తున్నారు, కానీ ఎవడు అడుగుతలేడు. आधा किलो 30, आधा किलो 20 किलो ले तो 30, 20 आधा किलो వేసుకుంటే 30 రూపాయలు అంతే. చెప్పుడే ఉంది, అందరు పోతూనే ఉన్నారు, ఎప్పుడు తీసుకుంటారు అంతే. మొత్తం మీద ఫైనల్గా సక్సెస్ఫుల్గా మిర్చి అయితే దెబ్బ కొట్టేసింది అనమాట. మిర్చి బొంగులా ఉంది. ఈ వీడియోలో మంచిగా గ్రీన్ కలర్ కనిపిస్తుంది, కానీ వాస్తవానికి బొచ్చులా ఉంది మిర్చి. మా బొంగు మాలేదు, ఏం లేదు బోయినపల్లిలో.
ఈ అడ్డమైన మాలు ఏది దొరికితే అది తీసుకోవాల్సి వచ్చింది. ఆది కిలో తీసి మనం పొద్దున ఏమనుకున్నాము, మాల్ మంచిగా ఉంటే తీసుకుందాం లేదా వచ్చేదామని అనుకున్నామా. తీట కానీ నేను అమ్మ అనవసరంగా తీసుకున్నదని బొంగులానే ఉంది అది. నాకు ఎందుకో ఏమో మిర్చి 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 అని పడ్డది దరిద్రానికి. ఈ మిర్చిని వద్దుదేం కాలే, ఎట్లానే వేసి వచ్చారం నుంచి దీన్ని బంద్ చేయాలి ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే ఆలు కూడా చాలా ఘోరంగా వెళ్ళింది. ఇది ఏడుతున్న కొద్దికి వెళ్తూనే ఉన్నాయి దీంట్లో ఆలుగడ్డలల్లా మొత్తం ఇట్లా మెత్తగా ఇట్లా జలుగురు వెళ్తున్నాయి దీంట్లోకి వెళ్ళి. ఏమైందో ఏమో ఈ గడ్డలకి. మొన్నటిదాకా మంచిగా ఉండే ఆలుగడ్డలు ఆడ మన దగ్గర వేస్తే, ఈరోజు మన దగ్గర వేయగానే పీకినాయి. మిరపకాయలు పావు 20, అర్ధ కిలో 30 రూపాయలు వేసుకోమ్మా. ఆలుగడ్డలు అర్ధ కిలో 20, కిలో అయితే 30 రూపాయలు వేసుకోడమ్మా. కిలో 30 వేసుకో, కిలో 30, అర్ధ కిలో 20, కిలో 30. చూసినారా ఆ వాలకం చూసి వెళ్ళిపోతురు ఆలుగడ్డ వాలకం చూసి. అట్లున్నది ఆలుగడ్డ. టైం 7:30 అవుతుంది బరాబర్. మిర్చి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 3-4 కిలోలు ఉంటుంది. ఆలుగడ్డ ఉంటుంది ఇంకో 20 కిలోల దాకా. కాకపోతే డబ్బులు అయితే రాలేవు, అసలు పైసలు రాలేవు. ఇంకా లెక్క పెట్టినా అసలు పైసలు రాలేవు. ఈరోజు మొత్తం పొక్కనే. ఈరోజు లాభం 200 వస్తుంది, 300 వస్తుంది చూడాలి. మొత్తం ఎంత వస్తుందో అంతకు అమ్మాయాలి. ఈరోజు బొక్క పడ్డది, పెద్ద బొక్క పడ్డది. పెద్ద బొక్కనే. చెలో టైం అయితే 8:12 అవుతుంది. మొత్తం మన ఆలు అయిపోయింది. ఆలు అంటున్నా సరే, మిర్చి అయిపోయింది. ఆలు అయితే ఉంది, ఇంకా 4-5 కిలోలు ఉంటుంది. ఇది కిలో 20 పెట్టేస్తున్నా. 2 కిలో 30 పెట్టినా ఆయన పోతలేదు. ఇంకా అది కిలో 10 పెట్టినా. అది ఎక్కువ డ్యామేజ్ ఉంది, ఇది కొద్దిగా డ్యామేజ్ ఉంది. ఆయన పోవట్లా. ఇంకా ఇది ఎత్తుకొని సంచులు వేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా లేట్ అయిపోతుంది. 20 వేసుకో అక్క, కిలో 20 వేసుకో. ఇంకా 8:12 అవుతుంది. దీని గురించి ఇంకా వస్తే ఇంకా లేట్ అయిపోతుంది. మా అంటే దీంట్లో 250 రూపాయలు వస్తాయి అంతే. సో మనం ఇవి ఎత్తేసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకేనా, ఇంటికి వెళ్ళిపోయి మన ప్రాఫిట్ ఎంత వచ్చిందో లెక్క పెడదాం. ఈరోజు బొంగు కూడా ఏం రాలేదు, 500 రావచ్చు అంతే. చూద్దాం. హాయ్ గాయ్స్, అయ్యో మనం ఇంటికి వచ్చేసినాం. ఇది మన లాభం అన్నమాట. ఎంత ఉందో చెప్పుకోండి ఒకసారి. నేనే చెప్తా కానీ ఇంకో ఇది కూడా మన లాభమే. ఇగో ఇది ఎంత ఉన్నాయంటే 150 ఉన్నాయి. 150 ఈ 10లు ఇవన్నీ కాయిన్స్ ఉన్నాయి. ఇవేమో మన మాల్ పైసలు అనమాట. పక్కన పెట్టేద్దాం. ఇవి 150 ఉన్నాయి. ఇవేమో 750 కదా, 700 ఉన్నాయి. ఇవి 700, ఇవి 150, 850. ప్లస్ ఏంటంటే ఆన్లైన్లో 240 వచ్చినాయి అనమాట. 850 ప్లస్ 240 అంటే 250 అనుకుందాం. 1100 వచ్చినట్టు లాభం మనకి ఈరోజు. 2 ఐటమ్లు వేస్తే జస్ట్ 1100 వచ్చినాయి అనమాట. అట్లా నడిచింది కాదు, గిరాక్ మంచిగా అయింది ఇవాళ. ప్లస్ ఏంటంటే మనకి ఆలుగడ్డ దెబ్బేసింది. ఎంత ఘోరంగా దెబ్బేసింది అంటే దానమ్మ చాలా ఘోరంగా దెబ్బేసింది. మిర్చి కూడా దెబ్బేసింది భయ్య. మిర్చి దెబ్బేసినా సరే అది అర్ధ కిలో 30 పోయింది, కానీ ఆలుగడ్డ మాత్రం అట్లా పోలే. అర్ధ కిలో 20, కిలో 30 ప్లస్ 2 కిలో 50 వచ్చేసిన. ప్లస్ ఫుల్ డ్యామేజ్ అయింది. దగ్గర 10 కిలోలు 12 కిలోలు డ్యామేజ్ అయింది ఆలుగడ్డ. మీకు చూపెడదాం అనుకున్న లాస్ట్కి అది ఉల్కపోసిన. అందుకే రికార్డ్ చేయబోద్ది కాదు. గలీజ్గా ఉండే మొత్తం ఇట్లా వదిలేండి. కానీ లాభం అయితే 1100 అయితే వచ్చినాయి అనమాట. 700, 150, 240, 1100 అయితే వచ్చినాయి ప్రాఫిట్. ఇది మన సంగతి. ఈరోజు రావనుకున్న అసలు ఆ డబ్బులు కూడా వచ్చినాయి. ఓకేనా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకేనా, బాయ్.